నేను ఆర్గానిక్ లాస్ట్ పార్ట్ పెడుతున్నాను. నాకు లాస్ట్ వీడియో సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఏదో టెన్షన్గా వచ్చి తీసేసాను. అదే కాకుండా కెమెరా బాగా పనిచేయలేదు నాన్న. అలా అసలు దాన్ని రుద్దుకునే దానికి సరిపోయింది నాకు టైం అంతా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. డొక్ మొబైల్ మీరు సారు చెప్పే కంటెంట్ మీద డిపెండ్ అవ్వండి, నేను చెప్పేదాని మీద, వాయిస్ ఓవర్ మీద. అంతేగాని నాది కనబడలేదు, ఇది నెసరీ కాదు. కొద్దిగా ఆలోచించండి నాన్న, అడ్జస్ట్ అవ్వండి. అసలు నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఏకలవ్యుడు గురువు లేకపోయినా కూడా ఆయన విగ్రహాన్ని పెట్టుకొని అర్థమైందా విలువిద్యలు నేర్చుకున్నాడు. కానీ మీకు అది లేకపోయినా కొంతన న్యాయం జరుగుతుంది. కాబట్టి నన్ను ఏం అపార్థం చేసుకోబాకండి, నేనేం చేయలేను నాన్న. కానీ మీకు పెడుతున్నాను, చదవండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. లాస్ట్ పార్ట్ పెడుతున్నాను, రైట్? నువ్వు పర్లేదు. సో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ నాన్న గుర్తుపెట్టుకోండి. ఆల్కీన్స్ ప్రిపరేషను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే, ప్రిపరేషన్ కానీ ప్రాపర్టీస్ కానీ ఈక్వేషన్స్ వస్తాయి. ఈక్వేషన్స్ అంటే ఏం ఉండదు, ఓకేనా? ఈక్వేషన్స్ అంటే ఓకే, ప్రీవియస్ బాండ్ అంటే ప్రీవియస్ అంతకుముందు ఉండే బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేవి బాండ్లో ఉన్నాయి. సో ఇంకో కాంపౌండ్ తీసుకుంటే సిడి అనేవి ఉన్నాయి అనుకోండి, అర్థమైందా? ఇవి రియాక్ట్ అయినప్పుడు ఏదో ఒక గ్రూప్ అనేది, ఒక ఛార్జ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది లాస్ అయిపోయింది అనుకో, దీనికి ప్లస్ దీనికి మైనస్. ఇక్కడ కూడా విడిపోతాయి, అంటే సికి ప్లస్ డికి మైనస్ అనుకోండి. అప్పుడు ఆపోజిట్ ఛార్జెస్ విల్ బి టేక్స్ ఎ ప్లేస్, గివ్స్ రైస్ ఆపోజిట్ ఛార్జెస్. అంటే ఏ అనేది డిని, బి అనేది సిని, అంటే ఏడి ప్లస్ బీసీ అవుతుందని. ఇదే మనకు కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్ అంటే ఇదేను. కెమికల్ రియాక్షన్స్ అంటే కాంపౌండ్స్ ఇన్వాల్వ్ ప్రీవియస్ బాండ్ బ్రేకింగ్ అండ్ న్యూ బాండ్ ఫార్మేషన్. ఇట్ ఇండికేట్స్ ద విత్ ఫార్ములాస్ ఆర్ స్మాలెస్ట్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. అర్థమవుతుందన్న? సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క కాంపౌండ్ అనేది విడిపోయేది మనకు కావాలి. విడిపోయి కొత్త బాండ్, కొత్తది మనకేంది కావాలా? ఆల్కీన్ కావాలి. అంటే డబల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్ కార్బన్స్, డబల్ బాండ్ ఉండేది రావాలి. ఇది కంటెంట్ మనం గుర్తుపెట్టుకోవాలన్న, అర్థమైందా? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్స్కి నేమ్స్ ఉంటాయి నాన్న, మనలాగే నేమ్స్ ఉంటాయి. వాటికి వన్స్కి ట్వైస్ నువ్వు చదివావంటే వచ్చేస్తున్నాయి, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, డిహైడ్రో హాలోజనేషన్ అన్నాను. హైడ్రో అంటే ఇదో హైడ్రోజన్, హాలో అంటే క్లోరిన్ కానీ, అంటే ఎక్స్ అనమాట, క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇవి వెళ్ళిపోవడం. డి అంటే తీసివేయటం, ఎలిమినేషన్. చెప్పిలా డీహైడ్రేషన్ అన్నాను. డీహైడ్రేషన్ అంటే ఇదిగో వాటర్. డీహైడ్రేషన్ అంటే ఏందే? లాసింగ్ ఆఫ్ వాటర్ అంట. బాడీలో కూడా డీహైడ్రేషన్ జరిగింది అంటే లాసింగ్ ఆఫ్ వాటర్ అనేసి అర్థమవుతుందా? సో డీహైడ్రేషన్ అంటే వాటర్ వెళ్ళిపోవటం. అండ్ డీహైడ్రోజనేషన్ అంటే డీహైడ్రోజనేషన్ అంటే H2 వెళ్ళిపోవడం. ఈ మూడు చూడండి, ఏముంది? సింపుల్ నాన్న, అర్థమైందా? రైట్. ఫస్ట్ వన్ దేని నుంచి? ఫ్రమ్ ఆల్కైన్స్. వైఎన్ఏ అంటే ట్రిపుల్ బాండ్ ఉండే కాంపౌండ్స్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో CH ట్రిపుల్ బాండ్ CH. ఆ రిజర్వేషన్ నువ్వు ఏదైనా తీసుకో, అంటే CH3 C డబల్ ట్రిపుల్ బాండ్, ఇది ప్రొపైన్, మనకు తెలుసు కదా నాన్న ప్రొపైన్. ఇది ఇథైన్ ఆర్ ఎసిటిలిన్ అని కూడా అంటాము, అర్థమవుతుందా?
అసిటిలీన్ ఆర్ ఈథైన్ ఏదైనా అనొచ్చు. ఓకేనా? సో దీనికి ఒక బాండ్ క్లివేట్ అయ్యి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ రావాలి అంటే ఏం చేస్తాం నాన్న, హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తాం విత్ ద ప్రజెన్స్ ఆఫ్ మెటల్. మెటలే ఎందుకు తీసుకోవాలి సార్? మనం ఇచ్చిన టెంపరేచర్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ హైడ్రోజన్ని మనకు మ్యూచువల్ బాండ్ క్లివియేషన్, మ్యూచువల్ అంటే ఫ్రీ రాడికల్ అనమాట. ఫ్రీ రాడికల్ రియాక్షన్ జరగాలంటే ఒక బాండ్ క్లివేట్ అవ్వాలి. అక్కడ ఇవి కూడా 2 హైడ్రోజన్స్ అనేవి ఫ్రీ రాడికల్ జరిగి అక్కడ అటాచ్మెంట్ జరుగుతాయి నాన్న. అందుకని మనము మెటల్ హైడ్రోజన్ అడిషన్ జరగాలంటే మెటల్తో రియాక్ట్ చేపిస్తాం. ప్లాటినం కానీ నిక్కల్ కానీ వీటిని ఉపయోగిస్తాం. ఉపయోగించినప్పుడు ఏమొస్తుంది, CH2 డబల్ బాండ్ CH2 వస్తుంది. అర్థమైందా? దీని ముందు సిస్ ట్రాన్స్ ఇవన్నీ నేను చెప్పానన్నా, ఎక్కడ ఐసోమెరిజం చెప్పున్నాను, అవి కొద్దిగా ఫాలో అప్ అవ్వండి. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఫస్ట్ది. ఇక్కడ కూడా అంతే పరిస్థితి సేమ్. ఇక్కడైతే ఏమొస్తుంది, ఈన్ వస్తుంది. ఇది ఈథిన్ ఆర్ ఏమంటామా, ఇథైలిన్. ఓకే, ఇథైలిన్ అంటాం. ఎథిలిన్ అంటామా, తైలి కాదు, ఎథిలిన్. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ ఏమని చెప్పాను, ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే హాలోజన్ కూడా ఉండాలి. ఇంకో ఇక్కడ హాలోజన్ నువ్వు ఏదైనా తీసుకో, ఎక్స్ బదులు ఏం తీసుకోవచ్చు, హాలోజనేషన్. సో అంటే ఇక్కడ హైడ్రోజన్ హాలోజన్ ఇది ఈ 2 వెళ్ళిపోవాలి నాన్న. అంటే ఇది వెళ్ళేటప్పుడు పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఇది ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఇచ్చేస్తుంది కాబట్టి మైనస్ ఛార్జ్, ఇక్కడ ప్లస్ ఛార్జ్ లాస్ అయిపోయింది కాబట్టి వీటి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలా జరగాలి అంటే ఇక్కడ క్యాటలిస్ట్ మనము ఆల్కహాలిక్ KOHని యాడ్ చేస్తాం. ఇది ఎందుకు యాడ్ చేయాలని చెప్పానుగా, అర్థమవుతుందా? మనము దేన్నైనా తీసుకోండి, దాంట్లో కొన్ని క్యాటలిస్ట్, ఇప్పుడు నేను చెప్పానుగా వాల్ కట్టేటప్పుడు సిమెంట్, శాండ్, వాటర్ ఎందుకు యాడ్ చేస్తాం, వాటర్ అనేది రియాక్షన్ ఇన్వాల్వ్ కాదు కానీ ఆ రియాక్షన్ జరిగేదానికి ఉపయోగపడుతుంది. సిమిలర్లీ అదేవిధంగా వాటరు బియ్యము వేసి అటు పక్కన పెట్టేస్తే రైస్ అవ్వవు, దానికి టెంపరేచర్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో అప్పుడే రియాక్షన్ జరుగుతుంది. అది కండిషన్స్ అనమాట. సో ఇక్కడ ఇలా వేసినప్పుడు మనకు అది వెళ్ళిపోతుంది, రిమూవ్ అయిపోయి CH2 2 కార్బన్స్కి మధ్య ఇంకో బాండ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందానండి? సో ఇది డీహైడ్రో హాలోజినేషన్. ఇట్టైనా అడగచ్చు, లేదా ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఇదని అడగచ్చు, ఎట్టైనా అడగచ్చు. సింపుల్ వే, ఒక్కటికి 2 సార్లు చూస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏందమ్మా, ఫ్రమ్ విసినల్ అనేది చూద్దాం. మనకు విసినల్ ఆర్ జెమినల్ హ్యాలైడ్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పక్క కార్బన్ ఉంది. సో చూడండి, ఇలా హ్యాలైడ్స్ ఉండేవాటికి పక్కన ఉండేవాటికి హాలోజన్స్ ఉంటే దీన్ని విసినల్ పొజిషన్ అంటాం. ఒకే కార్బన్కి ఇక్కడే కనుక 2 హాలోజన్స్ ఉంటే, ఓకేనా, దీన్ని జెమినల్ పొజిషన్ అంటాం. అంటే ఇక్కడ ఏం లేకపోతే హైడ్రోజన్ ఉన్నట్టమ్మా. అర్థమైందా? మీకు ఊరికే వేస్తున్నాను అర్థమైంది దానికోసం. ఇదిగోండి, దీన్ని జెమినల్ పొజిషను, దీన్ని విసినల్ పొజిషన్ అంటాం. ఓకేనా? సో ఇది ఉన్నప్పుడు, ఓకేనా, ఎలా మనము చేస్తాం, విసినల్ డైహాలైడ్స్, ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్ చూద్దామా. సో ఇలా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ CC బాండ్, లేదా సింపుల్గా వేస్తాను ఇక్కడ Br లేదా క్లోరిన్, మీ ఇష్టం, CH2 ఇలా ఉందనుకోండి. ఓకేనా? దీన్ని
జింక్ డస్ట్ నాన్న, జింక్ డస్ట్తో రియాక్ట్ చేయించినప్పుడు ఈ రెండు కూడా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? సో ఇన్ బిట్వీన్ CH2 డబుల్ బాండ్ CH2 ఫ్రీ రాడికల్ అనమాట. ZnBr2 వస్తుంది. అర్థమవుతుందానండి? సో ఇలా మనము థర్డ్ కండిషన్ విసినల్ హ్యాలైడ్స్ డైహాలైడ్స్ నుంచి ఆల్కిన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్ ఫ్రమ్ ఆల్కహాల్స్ అంటే ఇక్కడ హాలోజన్ ఉంది కదా, ఇక్కడ ఆల్కహాల్స్ అంటే OH ఉంటుంది, తెలుసు కదా, నామిక్లేచర్ చెప్పాను కదా, OH. సో దాన్ని డీహైడ్రేషన్ అంటాం, అంటే వాటర్ లాస్ అయిపోయాడు. వాటర్ లాస్ అవ్వాలని ఏం చెప్పాను, కాన్సన్ట్రేటెడ్ H2SO4 పోస్తే వాటర్ లాస్ అయిపోతుంది అన్న. ఇప్పుడు H2SO4 రియాక్షన్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ వాటర్ నాన్న. ఇప్పుడు బాడీ మీద పోసుకుంటే ఏమవుతుంది, కాలేదు కాదు, కాలటం అనకూడదు, అది వాటర్తో రియాక్ట్ అయ్యి రియాక్షన్ ఇస్తుంది, వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. మన బాడీలో వాటర్ లేదనుకో రియాక్షన్ జరగదు, అంటే కాలడం అనేది జరగదు. ఓకేనా? అటని పైన పోసుకుని చూస్తారేమో, చూడండి. సో ఫ్రమ్ ఆల్కహాల్స్, ఫోర్త్ వన్ అనేది ఫ్రమ్ ఆల్కహాల్స్. కార్బన్ బండ్ కార్బన్ CH2 ఇక్కడ HOH అంటే రిమూవల్ అయ్యేది చూపించాలి కదా. సో ఏం చేస్తాం, యూజింగ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. సో ఏమవుతుందన్న, ఇక్కడ అంటే ఇది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేస్తుంది, ఇక్కడ ఇది తీసుకెళ్తుంది. కాబట్టి మనకు CH2 డబల్ బాండ్ CH2 బాండ్ బ్రేకింగ్ అనేది చూపిస్తున్నానన్న, మీకు అర్థమవుతుంది, నీట్గా అనలైజ్ అవుతుందని. ఓకేనా? సో ఇవి మనకు ప్రిపరేషన్. ఓకేనా? నౌ హాలోజన్స్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ చెప్తున్నానన్న, ఫిజికల్ ప్రాపర్టీస్ అక్కడే ఉంటాయి, కొద్దిగా చూసుకోండి. సో అడిషన్ ఆఫ్ హాలోజన్స్ చూద్దాం. హాలోజన్స్ అంటే ఏంది, X2 అంటాం, అంటే క్లోరిన్ Cl2 లేదా Br2. దేనికి, CH2 డబల్ బాండ్ CH2కి, CH2 డబల్ బాండ్ CH2కి జరగాలి. అంటే ఇక్కడ ఏం జరగాలి, ప్రీవియస్ క్లోరిన్ అనుకో, Cl బాండ్ Cl అనుకో, ఫ్రీ రాడికల్ రియాక్షన్ జరగాలి. ఇక్కడ కూడా ఎందుకంటే మ్యూచువల్ బాండ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. అప్పుడు ఈ రెండు కార్బన్స్ మీద చేరచ్చు, అంటే CH2 Cl బాండ్ CH2 Cl అనేది జరుగుతుంది. ఇలా మ్యూచువల్ బాండ్ జరగాలంటే మనం ఇక్కడ క్యాటలిస్ట్ని CCl4 అంటే కార్బన్ టెట్రా క్లోరైడ్ లేదా టెట్రాక్లోరోమీథేన్ అని కూడా అంటాం, రెండు నేమ్స్ ఉన్నాయి దానికి. సేమ్ ఇక్కడ కూడా అదే క్యాటలిస్ట్ మనకు CH2 Cl CH2 Cl వస్తుందన్న. ఓకే, డైక్లోరో ఈథేన్ అంటాం, ఓకే, ఇథిలిన్ డైక్లోరైడ్ అంటాం, ఎలా అయినా చెప్పచ్చు. రైట్. నౌ మార్కోనికాఫ్ రూల్. నెక్స్ట్ ప్రాపర్టీస్ చెప్పాలి అంటే మార్కోనికాఫ్ రూల్ ఉంటుంది. అంటే ఏంది సార్? సో ఇక్కడ మనకు సమ్ కాంపౌండ్స్ పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ని ఇస్తే అటువంటి వాటితో ఇది రియాక్ట్ అవ్వాలండి. ఏది, డబల్ బాండ్ కార్బన్ అనేది. ఇప్పుడు ఈ రెండు డబల్ బాండ్ అయితే ఓకేనన్నా. ఇన్ కేస్ ఇది చూడండి, CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ రావాలనా అనేది డిసైడ్మెంట్ మార్కోనికాఫ్ ఒక రూల్ చెప్పాడు నాన్న. ఏమని చెప్పాడంటే, సో మనకు పర్టికులర్లీ క్యాటలిస్ట్ యూజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఆర్ అదర్వైజ్ we don't using any pressure catalyst, the negative charge will be attacked, which is less hydrogen having the carbon అంటే డబల్ బాండ్ ఉండే కార్బన్స్లకు. ఓకేనా? లెస్ హైడ్రోజన్స్. దీనికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దీనికి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి లెస్ హైడ్రోజన్స్ ఏ కార్బన్కి అంటే డబల్ బాండ్ కంటైనింగ్ కార్బన్స్
విచ్ ఈజ్ కంటైనింగ్ లెస్ హైడ్రోజన్స్ దట్ ఈజ్ అట్రాక్టెడ్ టు లేదా అటాచ్డ్ టు నెగిటివ్ స్పీస్. ఇట్ ఈస్ కాల్డ్ మార్కోనికాఫ్ రూల్ అంటాం నాన్న. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు హెచ్బిఆర్ కానీ అంటే ఇది క్లీవేట్ అయితే ఏమొస్తుంది, బిఆర్ మైనస్ హెచ్ ప్లస్, బిఆర్ ఎక్కడ రావాలా, ఇక్కడ రావాలా. లేదా హెచ్సిఎల్, హెచ్ బాండ్ సిఎల్ అంటే హెచ్ ప్లస్ సిఎల్ మైనస్, H2O HOH, ఇది మైనస్ ఇది ప్లస్ మా. అర్థమైందా? సో ఇలా నెగిటివ్లీ ఛార్జెస్ అంతా కూడా ఎక్కడ రావాలంటున్నాను, లెస్ హైడ్రోజన్స్ డబుల్ బాండ్లో ఉండే లెస్ హైడ్రోజన్స్ అక్కడ అటాచ్మెంట్ జరుగుతుంది. లేదు క్యాటలిస్ట్ యూస్ చేస్తే అదేమవుతుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ ఆపోజిట్ కార్బన్ అంటే మోర్ హైడ్రోజన్స్ ఉండే కార్బన్ దగ్గర అటాచ్మెంట్ జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే యాంటీ మార్కోనికాఫ్. క్యాటలిస్ట్ యూస్ చేసినప్పుడు అర్థమవుతుందా? సో క్యాటలిస్ట్ యూస్ చేసినప్పుడు ఎక్కడ వస్తుంది, ఈ కార్బన్కి వస్తుంది. అంటే మోర్ హైడ్రోజన్స్ హ్యావింగ్ ద కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది అటాచ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ అటాచ్డ్ వెన్ వీ యూజింగ్ ద క్యాటలిస్ట్, దట్ ఈస్ కాల్డ్ యాంటీ మార్కోనికాఫ్. మార్కోనికాఫ్ రూల్ అంటాం. ఓకేనా? అర్థమైందా? సో ఇది మనము చూద్దాం ఏంది అనేసి. ఓకేనా? సో క్యాటలిస్ట్ మనము ఇక్కడ మోస్ట్లీ పెరాక్సైడ్స్ని యూస్ చేస్తాం. ఏంది? సో ఏం యూస్ చేస్తాం, పెరాక్సైడ్స్ని యూస్ చేస్తాం. అర్థమైందా? ఆర్ పెరాక్సైడ్ డెరివేటివ్స్, దాని యొక్క డెరివేటివ్స్ని కూడా క్యాటలిస్ట్ యూస్ చేయడం అంటే మనకు వచ్చేయాలి మైండ్లోకి, నెగిటివ్ ఛార్జ్ అనేది మోర్ హైడ్రోజన్స్కి అటాచ్ అవుతుంది అని. ఇది బాగా అర్థమైందా ఈ కాన్సెప్ట్? నౌ ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది, సెకండ్ ప్రాపర్టీ నెక్స్ట్ ఏంటన్నా అడిషన్ ఆఫ్ హైడ్రో హాలైడ్స్. హైడ్రోహాలైడ్స్ అంటే ఏంది, హెచ్ఎక్స్మా అంటే ఇది మైనస్ ఇది ప్లస్ అని అర్థం. ఇటువంటి వాటితో అంటే హెచ్సిఎల్ హెచ్బిఆర్ అటువంటివి చెప్పాంగా. CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH2 యూస్ రైస్ నాట్ యూజింగ్ అ క్యాటలిస్ట్ని యూస్ చేయలేదు నాన్న. కాబట్టి ఏమవుతుంది, మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఏది తీసుకుందాం, HCl తీసుకుందామా, HCl ఏమవుతుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. అంటే CH3 CHCl బాండ్ CH3 పాజిటివ్ ఇక్కడికి వచ్చేయాలి. అదిగో దీన్ని ఏమంటాం, 2 క్లోరో ప్రోపేన్. ఓకేనా? ఇలాగ యాంటీ మార్కోనికాఫ్ అయితే అంటే ఇది మార్కోనికాఫ్ రూల్. అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్ యాంటీ మార్కోనికాఫ్ అంటే ఆపోజిట్ అనమాట, ఇక్కడికి వస్తుంది. అంటే అక్కడ ఏం యూస్ చేస్తాం, పెరాక్సైడ్స్ని యూస్ చేస్తే. సో అప్పుడేమొస్తుంది, మనకు యాంటీ మార్కోనికాఫ్ రూల్ వస్తుంది. అప్పుడేమొస్తుంది మనకు, CH3 CH డబల్ బాండ్ CH2 ప్లస్ HCl ఏమొస్తుంది, CH3 CH2 Cl. దీన్ని ఏమంటాము, ఇక్కడ పెట్టైనా పెట్టుకోవచ్చు, ఇట్టైనా పెట్టుకోవచ్చు. 1 క్లోరో ప్రోపేన్. ఇదనే ఇస్తాడు నాన్న, లేదంటే ఇది కూడా ఇస్తాడు. C6H5 CO ట్వైస్ O2. H2O2 అంటే ఏమంటారా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కదా. ఇక్కడ అదే విధంగా చూడు, పెరాక్సైడ్స్ ఇవి. ఇది బెంజోయేట్ అనమాట, ఆక్సో బెంజోయేట్ అంటాం, పెరాక్సైడ్స్ అని అర్థం. సో నౌ
అడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఫార్ములా H2SO4 నాన్న. ఇది ఎలా ఉండాలో నీకు తెలియాలి. ఎలా ఉంటుందో సల్ఫర్లా ఇక్కడ OH, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక O, ఇక్కడ ఒక O. ఇప్పుడు ఇక్కడ ఎలా క్లీవేట్ అవుతుందంటే ఇది ఇక్కడ క్లీవేట్ అవుద్ది నాన్న. సారీ OH కదా, ఇక్కడ క్లీవేట్ అవుద్ది. ఓకేనా? అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ తీసుకుంటుంది. అంటే దీనికి ప్లస్ ఛార్జ్ వస్తుంది, దీనికి మైనస్ ఛార్జ్. నేను చెప్పాను కదా మార్కోనికోఫ్ రూల్ అని. సో నెగిటివ్ అనేది ఎక్కడ రావాలి, పాజిటివ్ స్పీస్ అంతా ఎక్కడ రావాలి, అది మనకు కాన్సెప్ట్ మెయిన్ గుర్తుండాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ క్లీవేషన్ జరిగితే OHకి మధ్య క్లీవేషన్, అప్పుడేమొస్తుంది, SO4 వస్తుంది. అక్కడ జరగదు. మనము ఇక్కడ H2SO4 యాడ్ చేయగానే OH క్లీవేషన్ జరుగుతుంది. అర్థమైందా? చూద్దామా? అంటే 3 కార్బన్స్ ఉంటాయి, మార్కోనికోఫ్ రూల్ ఫాలో అవ్వాలా. 2 కార్బన్స్ ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ కేస్ CH2 డబల్ బాండ్ CH2 అనుకోండి, నువ్వు ఇక్కడ ఏ దానికైనా పాజిటివ్, దేనికైనా నెగిటివ్ ఇచ్చేయచ్చు, రెండు సేమ్ కాదు. అలా కాకుండా CH3 CH డబల్ బాండ్ CH2 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు OH క్లీవేషన్ జరిగినప్పుడు SOH డబల్ బాండ్ O డబల్ బాండ్ O, SO3H ఎక్కడ రావాలి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే ఇది ఇక్కడ ఈ బాండ్ క్లీవేట్ అయినాడు, ఇది ఇక్కడ. అంటే ఏమొస్తుంది, CH3 CHOH బాండ్ CH2 బాండ్ SO3H. ఓకేనా? సో దీన్ని ఏమని పిలుస్తాము, ప్రొపైల్. ఇది ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫైడ్. సో ఇక్కడ ఇది ఆపోజిట్ జరుగుతుంది అంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మార్కోనికోఫ్ రూల్ ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫైడ్ బై ద ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్ కోల్డ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అకార్డింగ్ టు మార్కోనికోఫ్ రూల్ మీన్స్ what we get, నెగిటివ్ ఇక్కడికే కదా వస్తుంది. ఓకే, డైల్యూట్ H2SO4 కదా. కాబట్టి ఇది ఎక్కడ క్లీవేట్ అవుతుందంటే ఇది చూడండి, S బాండ్ OH డబల్ బాండ్ O, ఇంకా డబల్ బాండ్ O, ఇక్కడ OH కదా నాన్న, ఇక్కడ క్లీవేట్ అవుతుందంటారా. ఇది అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇటు తీసుకుంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఈ గ్రూప్ అంతా మైనస్. ఇప్పుడు మైనస్ ఎక్కడ అటాక్ అవ్వాలి మనకు తెలిసిందే, CH3 CH డబల్ బాండ్ CH2. అంటే నెగిటివ్ ఎక్కడ రావాలి మార్కోనికోఫ్ రూల్ ప్రకారం, నెగిటివ్ ఈ బాండ్. అంతేనా? అంటే ఈ హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది. అంటే మనకేమొస్తుంది, CH3 బాండ్ CH, ఇక్కడ SO4H HSO4 అని అనొచ్చు, లేదా SO3OH అని కూడా పెట్టుకోవచ్చు. బాండ్ CH3. ఓకేనా? సో దీన్ని ఏమంటాము, ప్రొపైల్. ఏంది ఇది, 3 ఉన్నాయి కదా, ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫేట్ అంటాం నాన్న. ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్, లేదా సల్ఫో 2 పొజిషన్లో 2 సల్ఫో ప్రొపేన్ అని కూడా అంటాము. ఓకేనా? అర్థమైందా? ఇది నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ఆక్సిడేషన్, అడిషన్ ఆఫ్ వాటర్ చూద్దాం. వాటర్ అంటే H ప్లస్ OH మైనస్ క్లీవేషన్ అవ్వాలి.
అంటే ఈ OH ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. అంటే CH3 CH డబల్ బాండ్ CH2 ఈజ్ గివ్స్ రైస్. మా 2 అయితే సేమ్ వస్తుంది, నో ప్రాబ్లము. నేను 3 ఉండే వాటిలో మీకు అబ్జర్వేషన్ కోసం చెప్తున్నాను, అర్థమవుతుందా? సో మనకు OH అనేది మిడిల్లో వస్తుంది. నువ్వేం చేయొద్దు దోశ, ఏం చేయద్దు. సో ఇక్కడ OH వస్తుంది, అంటే CH OH ఇక్కడ CH3 ఇలా వస్తుంది నాన్న, అర్థమైందా? వాటర్ అయితే ఇంకా ఆక్సిడేషన్ అంటే యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఏం చేస్తామనంటే ఆల్కీన్స్కి డబుల్ బాండ్ CH2 ఆక్సిడేషన్ జరగాలంటే మనం ఆక్సిడేషన్ ఏజెంట్ వాడాలి నాన్న. డైల్యూట్ అంటే కొంత వాటర్ కలిపి KMnO4ని యాడ్ చేస్తాం రూమ్ టెంపరేచర్కి. యాడ్ చేసినప్పుడు దీంట్లో వాటర్ ఉంది కదా, H2O, దీంట్లో ఒక ఆక్సిజన్ వస్తుంది, అంటే 2 OHలు. ఇక్కడ ఒక OH, ఇది ఒక OH, ఈ 2 వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతాయి, అంటే ఫ్రీ రాడికల్స్ అన్నమాట. CH2OH బాండ్ CH2OH అనేది తయారవుతుంది. ఓకేనా? ఇది ఆక్సిడేషను, గుర్తుపెట్టుకోవాలా. ఆక్సిడేషన్ ఏజెంట్ ఇది ఉపయోగించినప్పుడు మనకు 2 OHలు అనేవి అటాచ్మెంట్ జరుగుతాయి, ఫ్రీ రాడికల్. అర్థమైందమ్మా? ఓకేనా? నెక్స్ట్ ఓజోనాలసిస్, ఇది కూడా ఇంపార్టెంట్ కొద్దిగా. అంటే వీటిలో ఏది అడుగుతానని చెప్పలేము నాన్న. మన కాన్సన్ట్రేషన్ JEE మెయిన్స్కి నీట్కి కూడా పనికొస్తాయి. ఎందుకులే నీట్ అనేది చెప్తే బాధేస్తుంది, కానీ వినండి. ఓకేనా? సో చూడండి, నెక్స్ట్ ఓజోనాలసిస్, 7th వన్ ఓజోన్తో రియాక్షన్. అంటే మనకు ఇక్కడ ఏదైనా తీసుకున్నాను, CH2 డబల్ బాండ్ CH2 తీసుకున్నాం అనుకోండి, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్న ఓజోన్. ఏమొస్తుంది? ఇదో CH, ఇక్కడ CH, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఇక్కడ అటాచ్ అవుతుంది, అండ్ దెన్ ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఇలా వస్తాయి. ఇది ఒక డిఫరెంట్ అనమాట, భలే ఉంటుంది. దీన్ని ఏమంటామంటే బోజోనైడ్ అంటాం. ఇది ఎథిలిన్ కాబట్టి ఎథిలిన్. ఎథిలిన్ ఓజోనైడ్ అంటాం, ఎథిలిన్ ఓజోనైడ్. ఇది క్లీవేట్ అయింది అనుకోండి, HCHO. ఇది ఎట్లా జింక్ డస్ట్తో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి హీట్ చేసామనుకోండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ కలిసి ఆక్సిజన్ బయటకు వచ్చేస్తుంది, HCHO. ఫార్మాల్డిహైడ్స్ అనేవి వస్తాయి ఇక్కడ, 2HCHO. HCHO అనేది మనకు ఫార్మాల్డిహైడ్స్. ఓకేనా? లేదు అక్కడ ఒకవేళ CH3 బాండ్ CH3 డబుల్ బాండ్ CH2 ఇచ్చాడు, ఇదేంది బ్యూటీన్, లేదా 1 మిథైల్ 2 మిథైల్ ప్రోపీన్ అవుతుంది. చూడండి, సో ఓజోన్తో రియాక్షన్ ఏమవుతుంది? CH3 CH2 ఇలా ఓజోనైడ్ అనేది తయారవుతుంది. క్లీవేట్ అయిందనుకో మనకు ఏమొస్తుందన్న, ఇక్కడ CH2 కదరా, నేనేం తప్పేసాను, HCHO. ఓకేనా? సరిపోయింది చూడడా. సో ఏమవుతుంది ఇక్కడ, సేమ్ అదేవిధంగా జింక్ డస్ట్ వాటర్ యాడ్ చేస్తే మనకు HCHO ఒకటి, అంటే ఫార్మాల్డిహైడ్, ఇది ఫార్మాల్డిహైడ్. ఓకేనా? ప్లస్ దీంతో పాటు ఇది CH3 బాండ్ C డబల్ బాండ్ O బాండ్ CH3 2 ప్రొపనోన్ ఆర్ ప్రొపెన్ 2 అనేది వస్తుంది. ఓకేనా? రైట్, ఇది
ఓజోనాలసిస్. నెక్స్ట్ 8th వన్ పొలమరైజేషన్. అంటే ఎథిలిన్ CH2 డబల్ బాండ్ CH2ని n మోల్స్ తీసుకున్నాను. n అంటే ఎక్కువ, చాలా ఎక్కువ అని. సో హై టెంపరేచర్కి ప్రెషర్ని ఉపయోగించి క్యాటలిస్ట్ ఉపయోగిస్తే మనకు ఈ CH2 ఈ బాండ్ విడిపోతాయి. CH2 బాండ్ CH2 లైక్ ఇలాగా మనకు n మోల్స్ అటాచ్మెంట్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే పాలిథీన్. పాలిథీన్ కవర్ ఉండాలన్నా ప్లాస్టిక్ కవరు దాన్ని ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో ఇది పాలిథీన్ కవర్ అన్నమాట. ఇది ఆల్కిన్స్ ప్రిపరేషను ప్రాపర్టీస్. ఇంకా లాస్ట్ ఆల్కైన్స్ అండ్ బెంజిన్ ఉంది నాన్న. ఓకేనా. సో ఆల్కైన్స్లో మనకు ఈథైన్ C2H2 అనేది ఇంపార్టెంట్ నాన్న. దీన్నే ఎసిటిలిన్ అని కూడా అంటాము. దీన్నే మనము ఈథైన్ అని కూడా అంటాము. ఓకేనా. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం ఫస్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం కార్బోనేట్ అంటే సున్నప్రాయ అంటారు కదా, అది కాల్షియం కార్బోనేట్ని హీట్ చేసామనుకో దీని ఏమవుతుంది, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 అనేది వెళ్ళిపోతున్నాను. కాల్షియం ఆక్సైడ్ CO2. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని కాల్షియం ఆక్సైడ్ని CaOని అగైన్ కార్బన్తో బొగ్గుతో హీట్ చేస్తే మనకు కాల్షియం కార్బైడ్ వస్తుంది. దీన్ని ఏమంటాం, కాల్షియం కార్బైడ్. ఎందుకు రాస్తున్నాను ఇది నేము, ఈ నేమ్ గుర్తుండాలా, కాంపౌండ్ గుర్తుండాలా. రియాక్షన్స్ చదివేటప్పుడు కూడా అలానే ఫాలో అవ్వాలి నువ్వు, అప్పుడే వస్తుంది. అర్థమైందా. రియాక్షన్స్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఇది బంద్ చేస్తే కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ని కార్బన్తో రియాక్ట్ చేస్తే కాల్షియం కార్బైడ్ వస్తుంది. అండ్ దీంతో బట్టి కార్బన్ మొనాక్సైడ్ పైకి వెళ్ళిపోతుంది, ఇది గ్యాస్కి వెళ్ళిపోతుంది పైకి. ఓకేనా. అప్పుడేముంటుంది, ఇది ఉంటుంది. ఈ కాల్షియం కార్బైడ్ని CaC2ని ప్లస్ వాటర్తో, మీకు అర్థమయ్యే దానికోసం ఇట్లా రాసుకుంటాను, వాటర్తో రియాక్ట్ చేపిస్తాం. సో ఈ 2 హైడ్రోజన్స్ దీంతో ఈ 2 OHలు ఉంటాయి మా 2 హైడ్రోజన్స్ 2 OHలు 2 అని రాస్తే అర్థమైందా. ఒకటంటే ఏందిరా, ఒక హైడ్రోజన్ ఒక OH కదా, 2 రాసినామంటే 2 మోల్స్ 2 ఉన్నాయి అటువి. అప్పుడు 2 హైడ్రోజన్స్ 2 OHలు. ఈ 2 హైడ్రోజన్స్ కార్బన్తో కలిపి C2H2 వస్తుంది. కాల్షియము ఈ 2 OHలు తీసుకొని కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. ఇది రావాలన్న వచ్చేయాలి మీకు కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాము, ఇది ఏమంటాము, ఈథైన్ అంటాము. అర్థమైందా. ఇది మనకు ఇండస్ట్రియల్లీ మోస్ట్లీ ఎక్కువగా ప్రిపేర్ చేసే ప్రాసెస్ అన్నమాట. అర్థమైందా. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా ఇస్తున్నాడు అంటే మీకు చూసుకోండి, కావాలంటే లాస్ట్ మోడల్ పేపర్స్లో ఇచ్చుంటాడు. నెక్స్ట్ సెకండ్ది ఇక్కడే రాసేస్తున్నాను, పేపర్ మళ్ళీ తిప్పి ఎందుకని. సో విసినైల్ డైహాలైడ్స్ అంటే చెప్పానుగా, CH2 బాండ్ Br, ఇక్కడ ఒక Br, దీన్ని విసినైల్ అంటాం. సో ఇట్ ఈజ్ రియాక్ట్ విత్ ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ చేయించినప్పుడు ఏమవుతుంది, హైడ్రోహాలోజినేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది ఒక బ్రోమిన్, ఆపోజిట్లో 2 కార్బన్స్ దగ్గర నుంచి వెళ్ళాలా. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకో, ఈ హైడ్రోజన్ ఈ బ్రోమిన్ వెళ్ళిపోతాయి. అప్పుడేమొస్తుంది, డబల్ బాండ్ వస్తుంది మధ్యలో, CH డబల్ బాండ్ C, ఇక్కడ ఒక H, ఇక్కడ Br ఉంటుంది. సో ఇది వెళ్ళిపోయింది అనుకోండి, ఇది వెళ్ళిపోయింది. ఇదో CH డబల్ బాండ్ CH2 ఉంది కదా, ఇటు రాసుకున్నాను నేను. నెక్స్ట్ మళ్ళా ఈ 2 వెళ్ళిపోతాయి, అప్పుడు ట్రిపుల్ బాండ్ వస్తుంది. సో CH ట్రిపుల్ బాండ్
సిహెచ్. ఇలాగా మనము ఎలానన్నా ఆల్కహాలిక్ KOHని యూస్ చేసి దీన్ని విసినైల్ డైహాలైడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం, ఇథైన్. ఓకేనా, ఈ రెండు ప్రిపరేషన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం నాన్న. ప్రాపర్టీస్కి చూద్దాం. సో మోస్ట్లీ అడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందిరా. మోస్ట్లీ అడిషన్ రియాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసిడిక్ నేచర్ నాన్న. అసిడిక్ నేచర్ ఎలా చెప్తాను చెప్పండి? అసిడిక్ నేచర్ ఎలా చెప్తాము? H+ అయాన్స్ ఏదైతే మనకు H+ అయాన్స్ ఇస్తుందో దానికి అసిడిక్ నేచర్ ఉన్నట్టు. సో మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఇది ఈజీగా హైడ్రోజన్ని లాస్ అయిపోతుంది. అంటే మెటల్స్ ప్రజెన్స్లో మోర్ అసిడిక్ నేచర్ని ఇది ఇండికేట్ చేస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో అడిషన్ రియాక్షన్స్ ట్రిపుల్ బాండ్ సి అనుకోండి, ఏదో ఉన్నాయి సంథింగ్ బ్లడ్ హైడ్రోజన్తో రియాక్షన్ అనుకోండి, లేదంటే హైడ్రోజన్ హ్యాలైడ్ ఏమవుతుంది? ఒక బాండ్ క్లీవేట్ అయ్యి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ జెడ్ ఎక్కడైనా కావచ్చు, అర్థమవుతుందా? ఎక్కడైనా వచ్చి యాడ్ అవ్వచ్చు. ఇక్కడ ఏం మార్కోనిక్ ఆఫ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్ అనేది మనకేం లేదు. సో కాబట్టి ఎందుకని ఈక్వల్ కాబట్టి ఎక్కడైనా కూడా అటాచ్మెంట్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఇలా జరుగుతుంది. ఏదైనా ఎంతైనా హైడ్రోజన్తో రియాక్ట్ చేసుకున్నాం అనుకో, రెండు దగ్గరలా 2 హైడ్రోజన్స్ వచ్చి చేరుతాయి, అంతే. అర్థమైందా? ఇవి అడిషన్ రియాక్షన్స్. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? దీనికి మించి దీంట్లో ఇంకేం లేదు. వాటర్ అనుకోండి, ఒక దగ్గర H ఇంకో దగ్గర OH వస్తుంది, అంతే. అర్థమైందా? HOH అంతే. క్యాటలిస్ట్ మ్యాక్సిమం ఏదో మెటల్స్ కానీ, ఎందుకని మనం ఇచ్చిన టెంపరేచరు మెయింటైన్ చేయాలి కాబట్టి. అర్థమైందా? ఇట్లాంటివి ఉంటాయి, చూసుకోండి నాన్న. ఓకేనా? ఇది మనకు ఇది. పోతే దీంట్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే పొలిమరైజేషన్. సైక్లిక్ పాలిమరైజేషన్. అంటే చూడన్నా మనము 3 మోల్స్తో దీన్ని కూడా విచిత్రంగా తీసుకోబాకండి. మీకు తెలిస్తే లేదంటే ఇది తీసుకోండి, CH ట్రిపుల్ బాండ్ CH. లేదు మీకు అర్థం అవ్వాలంటే ఇదో ఇలాగా C ట్రిపుల్ బాండ్ CH, ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH అండ్ దెన్ C ట్రిపుల్ బాండ్ CH. అర్థమైందా? క్రాస్గా నాన్న, లేదంటే ఇది ఇట్లాగా C ట్రిపుల్ బాండ్ CH ఇట్లాగా స్ట్రైట్ తీసుకో. CH ట్రిపుల్ బాండ్ CH, ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH ఎట్లయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇదేం చేస్తాము? రెడ్ హార్ట్ ఐరన్ ట్యూబ్, ఓకేనా? 873 కెల్విన్స్కి, అంటే దీనికన్నా ఎక్కువ 800 కన్నా ఎక్కువ ఉపయోగించాలా అని అర్థమైందా? అలా ఉపయోగించినప్పుడు ఏమవుతుందన్న, ఇక్కడ మనకు ఒక్కొక్క బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది మధ్యలోకి, ఇది ఇక్కడికి. ఓకేనా? అంటే చూడండి, C డబల్ బాండ్ CH బాండ్ CH డబల్ బాండ్, ఇక్కడ రాస్తున్నాను CH డబల్ బాండ్ CH, ఇక్కడ CH డబల్ బాండ్ CH, ఇది ఇక్కడ ఆల్టర్నేటివ్. చూడండి, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ ఉన్నాయా లేవా? ఇంకో దీన్ని మనము స్కెలిటన్ స్ట్రక్చర్ రాయాలంటే చూడండి ఇలాగా. నీ ఆడేని తీసుకోవచ్చు, ఆడే కాన్స్టెంట్గా ఉండాలంటే రూల్ లేదు. ఆర్ నువ్వు ఇది కూడా రాసుకో, ఏమైద్దా
ఏమి ఇట్టబోవచ్చు కదా రిటర్న్లో, అప్పుడు మారుతుంది. ఇట్లా కూడా వేసుకో. అందుకనే డీలోకలైజేషన్ అని చెప్తాం. పై బాండ్స్ని కాన్స్టెంట్ కాదు, ఇది మారుతూ ఉంటుంది. మారితే ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అర్థం, అంతే. అర్థమైందా? ఇవి నాన్న మనకు ఎసెటిలిన్ ఆల్కైన్ ప్రిపరేషను ప్రాపర్టీస్. వీటిలో క్వశ్చన్స్ కూడా ఇచ్చుంటాడు అక్కడక్కడ రెడ్ మార్క్తో బుక్లో. వాటికి ఆన్సర్స్ పక్క ఉంటాయి చివరి, అన్నీ చూసుకోండి. బుక్ చివరిలో ఉంటాయి, అవన్నీ ఒకసారి చూసి వచ్చేస్తాయి. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే అడగచ్చు. నా నెంబరు ఇస్తున్నాను, 8919178889. దీనికి కాల్ చేశారంటే నేను మీకు చెప్తాను. అర్థమవుతుందా? అలా నేను ఫోన్ ఎత్తకపోతే అంటే బిజీగా ఉండుంటే మీరేం చేస్తారు, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి క్వశ్చన్స్, నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? మీకైనా డౌట్స్ అయితే మ్యాక్సిమం. సో నాది డొక్కు కెమెరా, బోర్డ్ అవైలబిలిటీ లేదు, మాకెవరు ఇది లేదు హెల్ప్ చేసేది, కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి మీరు. అర్థమవుతుందా? మనకు మార్క్స్ కావాలంటే అడ్జస్ట్ అవ్వాలమ్మా, అది. కాబట్టి చూడండి, లాస్ట్ ఇంకా మనకు మెయిన్ 8 మార్క్ క్వశ్చన్ అనేది ఇప్పుడు చెప్పబోయేది. 8 మార్క్ క్వశ్చను, జాగ్రత్తగా చూడండి. బెంజీన్ దీంట్లో ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే బెంజిన్ అమ్మా. ఓకేనా? ఆరోమాటిక్ అనేది ఎందుకు అని కూడా నేను మీకు చెప్పున్నాను. అదైందా? ప్రీవియస్ ఆరోమాటిసిటీ అని కూడా చెప్పున్నాను. వాటిలో మనకు ప్రిపరేషన్ నేను ఇందాక ఒకటి చెప్పున్నాను. ఓకేనా? అరోమాటైజేషన్ అని చెప్పి పొలిమరైజేషన్ చెప్పాను కదా, అది కూడా ప్రిపరేషనే. సో అది కూడా ప్రిపరేషను. సో ఇంకో 2 ప్రిపరేషన్. అంతకుముందు అరోమాటైజేషన్ కూడా చెప్పున్నాను. దేంట్లో హెక్సేన్, సైక్లోహెక్సేన్, ఇదిగోండి CH3 CH2 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 CH3, రెడ్ హార్ట్ ట్యూబ్ 773 కెల్విన్స్. ఓకేనా? రెడ్ హార్ట్ ట్యూబ్ హీట్ చేసినట్లయితే వాట్ వి గెట్, మనకు బెంజిన్ వస్తుందిరా అని చెప్పాను. అంటే CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్. ఓకేనా? CH డబుల్ బాండ్, CH ఇంకో రావాలి కదా, CH డబుల్ బాండ్ CH. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ లాస్ అయిపోతుంది. ఇక్కడ ఉంది కదా CH, దీనికి సింగిల్ బాండ్ వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ CH, ఇక్కడ సింగిల్ బాండ్ CH, ఇక్కడ CH, ఈ సింగిల్ బాండ్, ఇది డబుల్ బాండ్. ఇలాగా వస్తుందని చెప్పున్నాను అంతకుముందు. అర్థమైందా? సో అక్కడ ఏమవుతుంది, హైడ్రోజన్స్ లాస్ అయిపోయి ఈ స్ట్రక్చర్ వస్తుంది. సేమ్ సెకండ్ ఇది ఇందాక చెప్పిన 3 మాల్స్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH. ఓకేనా? CH ట్రిపుల్ బాండ్ CH, CH ట్రిపుల్ బాండ్ CH చెప్పానుగా. ఇక్కడికి వస్తుంది ఈ బాండ్, ఇక్కడికి ఈ బాండ్ ఈ మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ 873 కెల్విన్స్. ఇది 773, ఇది 873 కెల్విన్స్. ఏమొస్తుంది, CH డబుల్ బాండ్ CH బాండ్ CH డబుల్ బాండ్ CH బాండ్ CH, ఇక్కడ CH సింగిల్ బాండ్ డబుల్ బాండ్. ఓకేనా? బెంజిన్ మనం సింపుల్గా బెంజిన్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఎట్లా అయినా రాసుకోవచ్చు, అవర్ కన్వీనియన్స్. బట్ మన బ్రెయిన్లో ఇక్కడంతా కూడా ఏముంటాయి, హైడ్రోజన్స్ ఉంటాయి, అది ఉండాలా. లేదు ఇలా అయినా రాసుకుంటా అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎలా రాసుకున్నా కూడా మన బ్రెయిన్లో ఏముండాలి, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్, ఈచ్ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంటుంది. అంటే రియాక్షన్లో చెప్పేటప్పుడు ఇలా చెప్తాము, అక్కడ హెచ్ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ వస్తుంది. ప్రతి దగ్గర చూడండి హెచ్ ఉందా లేదో, ఉందా? రైట్. సో అదేవిధంగా నౌ థర్డ్ వన్, సోడియం బెంజోయేట్ నాన్న. దీన్ని ఏమంటామంటే
సోడియం బెంజోయేట్, COONA, sodium benzoate. They react with the base NaOH with the presence of CaO. సో ఇదేంది డీకార్బాక్సిలేషన్ గుర్తుందా, Na2CO ఇదంతా వెళ్ళిపోయింది. అక్కడ ఈ హైడ్రోజన్ నుంచి అటాచ్మెంట్ జరుగుతుంది, అంటే బెంజిన్. ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది అంటే బెంజిన్ అంటాం, హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. దీని ఫార్ములా ఏంది, ఇదో C6H5COO NA. ఇదంతా వెళ్ళిపోయింది కదా, ఆడ హైడ్రోజన్ వస్తుంది, C6H6. ఇది C6H6 ప్లస్ Na2CO3. అర్థమైందా? సో ఇలాగా సోడియం బెంజోయేట్ నుంచి మనము ప్రిపేర్ చేయొచ్చు బెంజిన్ని. నెక్స్ట్ 4th వన్ ఫినాల్స్. ఫినోల్ OH ఫినోల్ మా జింక్ డాష్ రియాక్ట్ చేయించి హీట్ చేస్తే ఏమవుతుంది, జింక్ ఆక్సైడ్ వెళ్ళిపోతుంది, ఈ హైడ్రోజన్ను అక్కడికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ హైడ్రోజన్ ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుందన్న, రీఅరేంజ్మెంట్. అర్థమైందా? ఇక్కడ హైడ్రోజన్ను ఇట్లా ఉంటుంది కదా బాండ్, ఈ 2 బాండ్స్ క్లీవేట్ చేసుకుంటుంది, ఇది వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది, ఇక్కడ ఇది తీసుకెళ్ళిపోతుంది ZNO ప్లస్ ఇక్కడ బెంజిన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ప్రిపరేషన్ మా. ప్రాపర్టీస్ చెప్తాను, ప్రాపర్టీస్కి వద్దాం. ఫస్ట్ది ఎలక్ట్రోఫిలిక్, ఇదే మొత్తం. సో వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఈజీ గుర్తుపెట్టుకునేవే చెప్తాను, బాగా వినండి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే బెంజిన్లో బెంజిన్ ఉంటుంది కదండి, ఇక్కడ ఈచ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది. అర్థమైందా? బెంజిన్ దగ్గర ఇది ఖచ్చితంగా రాయాలి లోపల. ఈచ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉంటాయి, యాడైనా తీసుకోండి మీ ఇష్టం. అంటే ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఎలక్ట్రోఫిల్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్ వచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ అవ్వాలి, దాన్ని సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే హైడ్రోజన్ని రిమూవ్ చేసి ఆడొచ్చి ఈ పాజిటివ్ ఛార్జ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్, సబ్స్టిట్యూషన్ ఒక హైడ్రోజన్ బదులుగా ఏడొచ్చి రావాలి. ప్రతి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది, ఎక్కడైనా ఒక దగ్గర ఆ సబ్స్టిట్యూషన్ జరగాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పోతే నైట్రేషన్ అనగానే మనకు HNO3తో రియాక్షన్ అంట. HNO3 ఎలా ఉంటుందంటే ఇదిగోండి మా, డబుల్ బాండ్ O, కోఆర్డినేట్ బాండ్, ఇక్కడ OH ఉంటుంది తల్లి, ఇక్కడ క్లీవేషన్ జరుగుతుంది, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటుంది మైనస్, ఇది ప్లస్. అంటే NO2 అనేది మనకు ఇక్కడ వస్తుంది. ఇవి మీకు తెలిసిపోతే ఫండమెంటల్ భయం ఉండదు. మరి ఇలా క్లీవేషన్ జరగాలంటే దీనికి ఏం చేస్తామనంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలపాలి నాన్న. ఎందుకని? ఇలా క్లీవేషన్ జరగాలి కాబట్టి. అర్థమైందా? దాన్ని ఏమంటామనంటే మనము నైట్రేషన్ అంటాము. బెంజిన్తో నైట్రేషన్ నైట్రేషన్ అనగానే HNO3తో రియాక్షన్ కాన్సన్ట్రేటెడ్. ఇలా క్లీవేషన్ ఇలా జరిగి NO2 గ్రూప్ వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది, ఎక్కడ ఈ హైడ్రోజన్ ప్లేస్లో, అంటే నైట్రో బెంజిన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి సింపుల్ వే. అలా జరగాలి అంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలపాలి, ఒకటి. నెక్స్ట్ సల్ఫోనేషన్ అన్నాడు, అంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4తో రియాక్షన్. నిందాక చెప్పాను కదా నాన్న, అది వేరే. అక్కడ ఏమో జరిగింది, ఇక్కడ మధ్యలో జరిగింది, అర్థమైందా? మార్కోనిక్ ఆసిడ్. కానీ ఇక్కడ మాత్రము చూడండి, ఇదో సల్ఫరు డబల్ బాండ్ O, ఓకేనా? ఇక్కడ ఒక బాండ్ డబల్ బాండ్ O, ఇక్కడ OH, ఓకేనా? OH అనుకోండి నాన్న మీకోసమా, H2SO4, అవునా? సో మనకేం జరుగుతుందన్నా, ఇక్కడ క్లీవేషన్ జరిగిపోతుంది, ఇదో ఇది తీసుకెళ్ళిపోయింది ఆక్సిజన్, అంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. చూడండి ఇది గ్రూప్ అంతా ఏంది, ఇది గ్రూప్ ఇదో SO3H ప్లస్, ఇది ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, సల్ఫోబెంజీన్ అంటాం. అర్థమైందనా? సో అది ఏమవుతుంది, సల్ఫోనేషన్. నెక్స్ట్ హాలోజనేషన్ రా. హాలోజన్స్ అంటే ఇదో X, వీటిల్లో
ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, ఇవన్నీ ఎట్లుంటాయంటే X2 అంటాం మనం. అంటే F2Cl2 Br2 I2. వీటిలో ఒక ఆటమ్ అంటే ఫ్లోరిన్ ఒకటి ఆట కానీ లేదా క్లోరిన్ కానీ ఈ హైడ్రోజన్ను ఒక ఫ్లోరిన్తో వెళ్ళిపోయింది అనుకో, అక్కడ ఒక ఫ్లోరిన్ అటాచ్మెంట్ జరుగుతుంది. లేదా క్లోరిన్ పెట్టావు, ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ తీసుకెళ్ళిపోయింది, ఈ క్లోరిన్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. దాన్ని హాలోజనేషన్ అంటాం. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఆల్కైల్ అనగానే చూడండి, ఆల్కైల్ అంటే RX అంటాం, ఆల్కైలేషన్. సో ఇది సబ్స్టిట్యూట్ జరగాలి. అంటే ఇక్కడ CH3Cl కానీ లేదా C2H5 Br కానీ, బ్రోమిన్, ఇథైల్ బ్రోమైడ్, ఇది ఏదైనా వీటిని ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్షన్ అనమాట. అర్థమైందా? అసైలేషన్ అంటే మధ్యలో CO వస్తుందన్నా, ఆల్కైల్ COCl, దీన్ని అసైల్స్ అంటాం. ఆల్కైల్ అసైల్స్ అసైల్ హ్యాలైడ్స్ అంటాం. అసైల్ హ్యాలైడ్స్, అసైల్ అంటే ఇది ఇక్కడ వరకు, ఇది అసైల్ హ్యాలైడ్, అసైల్ హ్యాలైడ్, అసైల్ హ్యాలైడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకు ఇక్కడ క్లీవేషన్ జరిగి ఇది అటాచ్మెంట్ జరుగుతుంది. ఇది ప్లస్ అయిపోయింది కార్బన్తో అనమాట. ఈ డబుల్ బాండ్ పోయకుండా అది కార్బన్కి దీనికి అటాచ్మెంట్ కదా, ఈ బాండ్ ఇది తీసుకెళ్ళిపోయింది. అప్పుడు దీనికి ఏమొస్తుంది? ప్లస్ ఛార్జ్. ఇక్కడ కూడా అంతే కదా, చూడు, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది తీసుకెళ్ళిపోతాడు, ఇడికి ప్లస్, ఇది వచ్చి చేరాలి. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ మూడిటికి క్యాటలిస్ట్ ఒకటేనా? ఈ మూడిటికి క్యాటలిస్ట్ జరగాలంటే ఒకటే, ఏందే? అన్హైడ్రస్ AlCl3. అన్హైడ్రస్ అంటే వాటరు ఉండనటువంటిది అని అర్థం. దీన్నే వాడతాం. ఈ క్యాటలిస్ట్ ఒకటి గుర్తుపెట్టేసుకుని చాలు. అర్థమైందా? ఇప్పుడు చెప్తానా? నైట్రేషన్ చూద్దాం. ఫస్ట్ వన్ నైట్రేషన్ చెప్పానుగా. బెంజిన్ ఏదైనా వేసుకున్నా, నేను 3 రకాలు వేసి చూపిస్తాను చూడండి. బెంజిన్, నేను ఫస్ట్ది ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ తీసుకుంటున్నాను. సో అంటే ఇక్కడే చూపిస్తున్నాను అంటే ఇక్కడే చూపించుకుని ఇష్టం. అంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ అవ్వాలి, అక్కడ ఆ ప్లేస్లో NO2 రావాలి. చూడండి, HNO3. సో కొంత మనము ఇక్కడ ఏమి ఉపయోగిస్తాం? కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకేనా? ఇది రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు, ఇది మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ చెప్పానుగా, క్లీవేషన్ జరుగుతుంది. ఈ OH ఈ Hని తీసుకొని వెళ్ళిపోయింది H2Oగా. ఓకేనా? సో అప్పుడేం జరుగుతుంది? ఇది ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడ NO2, దీన్ని నైట్రోబెంజిన్ అంటాను. ఓకేనా? రైట్. ఇది నైట్రేషన్ ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ చూద్దాం నాన్న. సెకండ్ వన్ ఇప్పుడు ఇంకో బెంజిన్ తీసుకుంటాను. ఇప్పుడు ఇంకో టైపు, ఇదిగోండి, ఇది కూడా రాసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటా ఈసారికి హైడ్రోజన్. ఏంది? సల్ఫోనేషన్ అంటే H2SO4. నేను ఇందాక చెప్పా, ఇదిగో పాజిటివ్ ఛార్జ్ ఏందే? SO3H, అది ఇక్కడ రావాల. ఈ OH ఈ Hని తీసుకొని వెళ్ళిపోయింది వాటర్గా. ఇది కాన్సన్ట్రేటెడ్. బాగా రాయాలి, నేను రాయలేదా? సో ఏమొస్తుంది చూడండి, సల్ఫోబెంజీన్. ఈ నేమ్స్ రాసుకోండి. నైట్రో బెంజీన్. ఓకేనా? ఇక్కడ SO3H, ఇదే రాయాలి. S అటాచ్మెంట్లో ఉండాలి, హైడ్రోజన్ కాదు. లేదు ఒకవేళ ఇటు హైడ్రోజన్ రాయాలనుకో H రాసుకో, అటాచ్మెంట్ సల్ఫర్, HSO3 అని కూడా రాసుకోవచ్చు. సల్ఫో బెంజీన్ ప్లస్ H2O. నెక్స్ట్ హాలోజినేషన్ అన్న, థర్డ్ వన్ హాలోజినేషన్ చెప్పానుగా. అన్హైడ్రస్ AlCl3 వచ్చేయాలి అంతే బ్రెయిన్లోకి. ఇది హాలోజినేషన్ కదా, మీ ఇష్టం. Cl2 రాసుకుంటున్నాను నేను, నువ్వేదని రాసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇంకో టైప్ బెంజిన్ రాద్దామా? ఇదో మార్చినాక హైడ్రోజన్ ఇక్కడ తీసుకో, ఏమవుద్ది? సో ఏమవుతుంది మనకు? ఇదిగో
ఇక్కడ క్లోరిన్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అంటే ఇది ఏంది, సిఎల్ బాండ్, సిఎల్ అనేది ఫ్రీ రాడికల్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ క్లోరిన్ వస్తుంది ప్లస్ హెచ్సిఎల్ వస్తుంది. ఓకేనా, ఇది హాలోజన్ వస్తుంది. 4th వన్ ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. మీ ఇష్టం, C2H5 Br తీసుకుందామా, Br ఏదైనా తీసుకోవచ్చు. సో అన్హైడ్రస్ AlCl3. సో ఏమొస్తుంది, ఈసారి ఫార్ములా తీసుకుంటాను. C6H6 ఒక హైడ్రోజన్ బదులు మనకు బ్రోమిన్ వస్తుంది అక్కడ. ఆల్కైల్ గ్రూప్ ఇది రావాలా చెప్పానుగా, ఆల్కైల్ గ్రూప్ గుద్దు పాజిటివ్ అదే వస్తుంది. అర్థమైంది. అంటే ఇదిగో ఇది ఎలా ఉంటుందంటే CH3 CH2 ఈ కార్బన్తో బ్రోమిన్ ఉంటుంది కదా, ఇది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకెళ్ళిపోయేది. ఇది ప్లస్, ఇది మైనస్. ఈ ప్లస్ ఏ ఎలక్ట్రోఫైల్ అనగానే ప్లస్ ఏ అటాచ్మెంట్ జరగాలంటే ఇదండి C6H5 ఒక హైడ్రోజన్ దీనికి వచ్చేసింది Br, HBr వెళ్ళిపోయింది. అక్కడ C2H5 వస్తుంది. నువ్వు బెంజిన్ స్ట్రక్చర్లో రాసే పనితే బాగుంటుంది. ఇలాగా ఇక్కడ C2H5 వస్తుంది. అర్థమైందా, ఇలాగా మనకు కాంపౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటమ్మా, లాస్ట్ వన్ ఫ్రెడెల్ క్రాఫ్ట్ అసైలేషన్. అసైలేషన్ అంటే చెప్పాను కదా, ఇదో 5th వన్ బెంజిన్, ఇక్కడ హైడ్రోజన్ చూపిస్తున్నాను. సో CH3 C డబల్ బాండ్ O Cl అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇటు తీసుకెళ్ళిపోతాడు, కార్బన్కి పాజిటివ్ మైనస్. సో సేమ్ క్యాటలిస్ట్ అన్హైడ్రస్ AlCl3 ఏమొస్తుంది మనకు, ఇక్కడ COCH3. ఓకే, అసిటోఫినోన్ అంటాము లేదా అసిటైల్ బెంజిన్ అంటాము. ఓకేనా. సో మిథాక్సీ బెంజిన్ అని కూడా అనొచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా పిలుచుకోవచ్చు. ఓకేనా. సో HCl ఈ హైడ్రోజన్ క్లోరిన్ వెళ్ళిపోయింది. చూడండి ఇది CO COCH3. అర్థమైందా, ఇదంతా గ్రూపు ఇక్కడ అటాచ్లో ఉండాలా, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్కడైనా నేను ఫాస్ట్లో కొద్దిగా తప్పులు చెప్పున్నా జాగ్రత్త చూసుకున్నాను. బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి. బుక్కే మనకు క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా. ఆన్సర్ వైజ్ క్వశ్చన్ వైజ్ పోవద్దండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టేసుకోండి. చూడండి ఇవన్నీ కూడా ప్రీవియస్ బాండ్ బ్రేకేషను, న్యూ బాండ్ ఫార్మేషను. సో ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలియాలి. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంది తెలియాలి. అర్థమైందన్న, సింపుల్ లాజిక్. ఇది ఇట్లా రాసుకోండి. వాడు బుక్లో ఇచ్చున్నది మనకు దీని తర్వాత ఇది ఇచ్చుంటాడు, మీరు అట్లా రాయబాకండి. ఇట్లా అంటే మన కాన్సన్ట్రేషన్ బాగా గుర్తుంటుంది. అర్థమైందా. ఈ మూడింటికి మాత్రమే మనం అన్హైడ్రస్ AlCl3 వాడతాము. సింపుల్ లాజిక్ నాన్న, అర్థమైందా. సో వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ లెసన్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఏం చెప్పాను, అటామిక్ స్ట్రక్చర్ చెప్పాను, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఇది చెప్పేస్తాను. 3 లెసన్స్ అయిపోయాయి. సో రిమైనింగ్ నేను కంటిన్యూ చేస్తాను. నాకు టైం ఉండాలి, టైం సఫిషియెంట్ దొరకట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, మీకు అందించేస్తాను. రైట్ మా, థ్యాంక్ యూ.